ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలో తెలంగాణ కుంభమేళ ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన మేడారం జాతర నేటి నుండి మేడారంలో మొదలైన మొదటి ఘట్టం మండా మెలిగే కార్యక్రమంతో జాతర ప్రారంభం. అమ్మవారి పూజా సామాగ్రి శుద్ధి చేయనున్న ముత్తైదువలు. ఇక మండమెలిగే పండుగతో కోయరాజ్యంలో ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం ఉండకుండా చూడటమే లక్ష్యం. వెదురుబొంగు ముళ్ళకర్రలకు మామిడాకు కట్టి కన్నెపల్లి సారలమ్మ ఆలయం నుండి మేడారం వరకు పచ్చని తోరణాలను కట్టి అలంకరిస్తారు. మధ్యాహ్నం సారలమ్మ గుడి నుండి పూజా సామగ్రిని మేడారం సమ్మక్క గద్దె వరకు చేరుకుంటారు పూజారులు. అమ్మవారి గద్దెలపై అలంకరించి రాత్రంతా డోలు వాయిద్యాలతో కొలుచుకుంటూ జాగారం చేస్తారు. మరుసటి రోజు సారలమ్మ గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి సారలమ్మ వారికి కోయ సాంప్రదాయాల ప్రకారం మొక్కులు చెల్లించుకొని సారలమ్మ అమ్మవారు అనుమతిని తీసుకుంటారు. ఈ నేపథ్యంలో 2 రోజులు మేడారంలో పండగ వాతావరణం నెలకొంది. ఇక్కడికిక్కడే నిర్ణయాలు కూడా చేయాలనేటువంటి ఆలోచన ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నాయి. చేశారు. ఇంకా రోజుల్లో కాబోతుందంటే అన్ని వల్ల ఉత్సవాలకి చాలా రేపు వారిని ఆశీస్సులు కూడా తెలంగాణ ప్రజలపై. నమస్కారం అండి. నా పేరు అరుణ్ కుమార్. ఈ ఆలయ శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 జనవరి 28 నుంచి 30 వరకు నిర్వహించడం జరుగుతుంది. అదేంటంటే గత జాతరతో పోలిస్తే ఏంటంటే ఈ జాతర ఆదివాసీలు ఆచారాల ప్రకారము ఈ గుడి నిర్మాణం అనేది చేపట్టారండి. ఇక్కడ ఏంటంటే ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈ గుడిలో ఏంటంటే 7,000 పైచిలుక బొమ్మలు ఆదివాసీల జీవన విధానాన్ని ఉట్టిపడేలా అమ్మవారి చరిత్ర, సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పదులరాజు చరిత్ర, అట్లాగే ఈ పూజారుల చరిత్రని ఈ గుడి ప్రాంగణంలో మనం చూడవచ్చు. అంటే సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పదులరాజు గద్దెలు వరుస క్రమంలో పెట్టాము. ఎందుకంటే అటు ఇటు వచ్చే భక్తులకు అందరి దర్శనం కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నామండి. ఇప్పటికే దాదాపు పనులు పూర్తయినాయి. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇటు మంచినీళ్ళైనా కానీ మరుగుదొడ్లైనా కానీ ఇటు రోడ్లు కూడా అన్నీ దాదాపుగా పూర్తయినట్టే. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో చూస్తే టీవీలలో ఎక్కడ చూసినా కూడా కొన్ని ఇష్యూస్ చేస్తున్నారు. అంటే ఆదివాసీ జీవన విధానము మొత్తం ప్రకృతితో మమేకమై ఉంటుంది. ఏం తీసుకున్నా కూడా ప్రకృతితోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి మీరు అంటే ఎవరైనా ఎప్పుడన్నా ఇట్లాంటి ఇష్యూస్ చేసినప్పుడు ఒకసారి సంప్రదిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి గద్దెల పునర్నిర్మాణ కార్యక్రమం చివరి అంకంకి చేరుకున్నాయి. ఒక 90% 90% పూర్తయింది. ఒక 10% మాత్రమే ఉన్నాయి. మరి మంత్రులు పొగులెడ్డి గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు ఈ నెల 10 వరకు పూజారులకు మరి ప్రాకారాన్ని గద్దెలను అప్పగించాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే కాంట్రాక్టర్లు, అధికారులు అందరూ కలిసి సాధ్యమైనంత వరకు 10వ తారీఖులోకి అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. 1-2 రోజులు అటు ఇటు అయినా కానీ కనీసం మన సంక్రాంతి పండుగ వరకు 14వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో అప్పగించాలని చెప్పి కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అధికారులను కావచ్చు, మంత్రులను అడుగుతున్నాం. ఎందుకంటే 14వ తారీఖును నాడు ఒక కార్యక్రమము నిర్వహించాల్సిన మొదటి ఘట్టంలోని భాగంగా చేయవలసి ఉన్నది. కాబట్టి మరి అప్పటి వరకు